1 in 7 Indians suffering from some sort of mental disorder. ఇది నేను చెప్పింది కాదు, ఇది 2022లో పబ్లిష్ అయినటువంటి ల్యాన్సెట్ స్టడీ చెప్పినటువంటి రిపోర్ట్ ఇది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. బలం అంటే ఏంటి? 6 ప్యాక్ ఉండడమా, లేకపోతే 6 అడుగులుండి హట్టాగట్టాగా ఉండి చూసుకుందాం అనేది అదా బలం అంటే? అది కూడా బలమే, కానీ బలం అనేది పలు రకాలు. ఒకటి ఫిజికల్, ఇంకోటి మెంటల్. ఇప్పుడు మెంటల్ హెల్త్ అంటూనే అబ్బా మళ్ళీ మొదలు పెట్టాడు ఈ క్లాస్ అనుకోకండి మీరు. 20 సెకండ్స్లో నేను చెప్పాల్సింది మీకు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు యాక్సెప్ట్. మనకు ఫిజికల్గా ఏమైనా వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి వచ్చింది, టెంపరేచర్ వచ్చింది, ఇప్పుడు ఏమవుతుంది? మనం ఒక్కరమే ఎఫెక్ట్ అవుతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెంటల్ హెల్త్, మనతో పాటు మన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. సో హౌ డూ యూ డీల్ విత్ ఇట్? ఫర్ స్టార్టర్స్, టాక్ టు యువర్ ఫ్రెండ్స్, సంబడి హూస్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్, ఆర్ టేక్ అవుట్ యువర్ బైక్ ఆర్ కార్, జస్ట్ గో ఫర్ ఎ డ్రైవ్. లేదంటే జిమ్కి వెళ్ళండి. అది కాదనుకుంటే మంచి పుస్తకం చదవండి. సో ఈ ప్రాసెస్లో వీల్ కమ్ టు టర్మ్స్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అస్. మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని యాక్సెప్ట్ చేసినప్పుడే సొల్యూషన్స్ అనేవి వస్తాయి, ఏదర్ మనలో ఉంచో లేకపోతే బయట నుంచో. ప్రాబ్లమే లేదనుకుంటే సొల్యూషన్స్ అనేవి ఎప్పటికీ రావు, బట్ ప్రాబ్లం మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది.